శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు పొరపాటున కూడా సమర్పించకూడదు. దీనివల్ల శివుని అనుగ్రహం పొందలేకపోతారు. అవి ఏంటి, ఎందుకు సమర్పించకూడదో తెలుసుకుందాం. 1. తులసి. రాక్షసి రాజు జలంధరకు భార్య. విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేశాడు. అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు. అలాగే తులసి మాలతో శివమంత్రాన్ని జపించకూడదు. 2. పసుపు. సంతానోత్పత్తి, వివాహంతో ముడిపడి ఉంది. అందుకే శివుడికి పసుపు సమర్పించరు. బదులుగా చందనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. 3. కుంకుమ కూడా సంతానోత్పత్తి, వైవాహిక జీవితానికి సంబంధించినది. ఇది శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. శివుడు నిర్లిప్తతకు చిహ్నం. అందుకే శివునికి సమర్పించరు. బదులుగా శివుడికి భస్మాన్ని సమర్పిస్తారు. 4. విరిగిన, చెడిపోయిన బిల్వ పత్రాలు పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. శుభ్రంగా ఉన్నవి, ఎటువంటి మరకలు లేని 3 ఆకుల బిల్వ పత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. పాడైపోయిన బిల్వ పత్రాలు సమర్పించడం అపరాధం చేసినట్టే. 5. శివుడు అభిషేక ప్రియుడు. నీరు, గంగాజలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అభిషేకం సమయంలో శివునికి గంగాజలం, తేనె, పెరుగు, పంచామృతంతో పాటు మరెన్నో సమర్పిస్తారు. కాని శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర అవ్వకూడదు. 6. శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే చాలా కాలం క్రితం శివుడు శంఖచూడు అనే రాక్షసుడిని ఓడించాడని చెబుతారు. శంఖం అదే రాక్షసుడి రూపమని నమ్ముతారు. అందుకే శంఖం ఊదడం, శంఖం ద్వారా నీటిని సమర్పించడం మంచిది కాదు.